వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పండుగ వాతావరణంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తాం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టీకరణ. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అందించండి. టీచర్లకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ హితవు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. సిపిఐఎంఎల్ ప్రజాబంధ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్. ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేసిన కేటీఆర్ పద్మారావు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సికింద్రాబాద్ కోఆర్డినేటర్ శిల్పాచారి ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పండుగ వాతావరణంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరిఖన్లోని తన క్యాంపు కార్యాలయంలో నగర మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2 నుండి 22 వరకు జరిగే కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనులను గడప గడపకు వివరిస్తూ 22 రోజుల పాటు దశాబ్ది ప్రగతి యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు దశాబ్ది ప్రగతి యాత్ర వాల్ పోస్టర్ను ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్లతో పాటు నాయకులు పాల్గొన్నారు. जय तेलंगाना, जय तेलंगाना, जय केसीआर, जय केसीआर, जय केसीआर, जय केसीआर, जय केसीआर, जय केसीआर, जय तेलंगाना, जय तेलंगाना, जय రామగుండం నియోజకవర్గంలోని వాడవాడన గ్రామాన కేసీఆర్ పరిపాలనలో దశాబ్ది రామగుండం దశాబ్ది ప్రగతి యాత్ర పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 2వ తారీఖు నుంచి వెళ్ళి 22వ తారీఖు వరకు నిర్వహించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రగతి యాత్ర బొగ్గుబాయిల నుంచి వెళ్ళి మొదలుకొంటే ప్రతి గ్రామానికి, ప్రతి డివిజన్కు, ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క దశాబ్ది ఫలాలు అందుతున్నాయి. ఏ విధమైనటువంటి అభివృద్ధిని ఈ డివిజన్లలో చేసున్నాం, ఏ విధమైనటువంటి అభివృద్ధి గ్రామాలలో చేసినాం, ఏ విధమైనటువంటి కార్యాచరణ సింగరేణి కార్మికులకు అందించినటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క 22 రోజుల పాటు ప్రతి ఇంటింటికి, గడప గడపకు కేసీఆర్ పాలనలో రామగుండం దశాబ్ది ప్రగతిని అందరికీ కూడా అందించేటువంటి కార్యాచరణ తీసుకున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అందించాలని ప్రభుత్వ విప్ రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ఉపాధ్యాయులకు సూచించారు. వివేకానంద నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విజ్డమ్ హై స్కూల్ను స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, నిర్వాహకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పేరు సీతారామరాజు. నేను విజ్డమ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ప్రిన్సిపల్ సార్ని. మా స్కూలు
2023-2024 ఈ సంవత్సరం ప్రారంభించబడుతుంది. కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో. మాకు ఇతర బ్రాంచ్లు లేవు. మేము స్టార్ట్ చేసిన ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలకి మంచి విద్యను అందించాలని. ముఖ్యంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లలకి రీడింగ్ స్కిల్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. దానిపైగా మేము లైబ్రరీ ఇంట్రడ్యూస్ చేసాము. అలాగే ఏవీ రూమ్, కంప్యూటర్ ల్యాబ్, అలాగే హయ్యర్ క్లాస్కి వచ్చేటప్పటికి ఐఐటి ఫౌండేషన్ చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని మేము చెప్తున్నాము. మాకున్న టీం అలాంటిది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ముఖ్యంగా పిల్లల్ని చాలా ప్రెషర్ లేకుండా మంచి కాన్సెప్ట్స్ తోటి మంచి ఇదిగా ఉన్నతంగా రాణించేలాగా మేము తయారు చేస్తామని చెప్పని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Competitive world, the way the corporates have entered and how they are training their kids, all we know everything. We are also big fans of them because they are producing the big ranks. The basic difference is here is that okay, whatever the potential you have, you don't need to compete with others because competition with others is limited. You need to compete with yourself. And how do he compete with himself or herself? For that sake, we are introducing them to explore different kinds of options, different alternative choices of career. For that sake, we are providing 1500 to 2000 books, varying different genres, which helps the kid to explore various possibilities in this world. In fact, for that matter, beyond the world. Even if they want to explore the universe, we are providing the guidance to them. And it is again and again just want to thank my dear friends, Ramaraju sir, who was with us from first onwards, and Jagadish sir, without whom it is not possible to establish this school at all. And the man behind all three of us is that Prasad sir. We are indebted to him, the way he dedicated to the cause, and he always asks, even though he is not a teaching person, he always asks us, sir, how can we provide the best to the students? How can we provide the best? That is his intention. And really, to have these three men besides me, I am very lucky to have these people. And I hope we strive towards whatever our vision and motive in achieving that. We try till we reach that goal of helping the kids. It is this kind of opportunity doesn't come to each and everywhere. And we అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ ప్రజాపంద సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోదాడ మున్సిపల్ పరిధి కొమరబండలోని సర్వే నెంబర్ 190లో పేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ పోలీసులు తీసివేశారని, దీనికి నిరసనగా రంగా థియేటర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు మట్టపల్లి అంజన్న, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పార్టీ జిల్లా నాయకుడు పేర్ల నాగన్న, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, రేణుక, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొత్తపల్లి శివకుమార్, సిపిఐఎంఎల్ ప్రజా సూర్యాపేట కార్యదర్శిని. మా ఈ రోజు కుమరబండలోని 90 నెంబర్ భూమిలో చేయడానికి పేదలకు పోయారు. కానీ పొద్దున్నే అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీ నాయకులు, రెవెన్యూ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ గుడిసెలను మొత్తం తీసేసి పేదల మీద కేసులు పెడతారని చెప్పేసి విధి పాల్పడ్డారు. దానిలో భాగంగానే రంగా థియేటర్ కాంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు మేము ర్యాలీగా వచ్చాము. ఆర్డీఓ గారికి ఇంతపత్రం ఇవ్వడం కోసము. ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేసేది అంటే, ప్రభుత్వ భూములు మొత్తం కూడా కబ్జాలో ఉన్నాయి. కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూముల నుండి మొత్తం కూడా తీసి ఈ నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ కూడా మనిషికి 126 గజాల భూమి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పోయిన సోమవారం కేసీఆర్ కూడా ప్రకటన అర్హులైన పేదలకు కూడా ఇళ్ల స్థలాలు పంచిపెట్టనేసి
మీకు చేస్తున్నాం. అనేక ఎకరాల భూమి, 100 ఎకరాల భూమి టీఆర్ఎస్ నాయకుల కబ్జాలో ఉంది. పోరల్లో ఉన్నప్పుడు చెప్పిస్తున్నాం. ఒకవేళ మేము వెలిగితే మేమే పంచి పెడితే హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ ఇప్పుడు అందరికి డబుల్ బెడ్రూమ్ లేదు కాబట్టి బట్టి అని చెప్పిస్తున్నాం. దయచేసి ప్రభుత్వాలు ఎంఆర్ గారు అందరికి పేరు అన్యాయం చేయకుండా అందరికి 120 ఇంటి స్థలాయించి ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలని ఏడల డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి డిమిస్తున్నాం. ఒకవేళ ఇవ్వకపోతే మా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తాం. ఏడ ప్రభుత్వం ఉంటే ఆడ రజెండాలు పోతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ పద్మారావు మెడల్ వంచైన 2 పడకల గదుల లబ్ధిదారులకు న్యాయం చేకూరుస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సికింద్రాబాద్ కోఆర్డినేటర్ శిల్పాచారి అన్నారు. మెట్టుగూడ ధోబీఘట్ వద్ద నిర్మించిన 2 పడక గదుల ఇళ్ల వద్ద లబ్ధిదారులతో కలిసి ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు గడుస్తున్న సికింద్రాబాద్ ప్రాంతంలో లబ్ధిదారులకు 2 పడక గదులు కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. 2 పడక గదుల ఇళ్లను డిప్యూటీ స్పీకర్ పద్మారావు తనయులు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 10,000 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లో నిర్మించిన 400 ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మీడియా మిత్రులకు, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సికింద్రాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల దందా నడుస్తుంది. మరి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు 10 ఏళ్ళైనా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం విషయం పైన ఈరోజు మీడియా సమావేశం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మెట్టుగూడ డివిజన్ ధోబీఘాట్ దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు 209 డబుల్ బెడ్రూమ్లు నిర్మించారు. మరి అది 2 సార్లు 2 దసరాలు పోయిన 2 సంవత్సరాల దసరాలల్లా కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి 2 ఏళ్ళు గడిచినా ఇప్పుడు 3వ సంవత్సరం ఇది. ఇప్పటి వరకు ఇంకా ఎవ్వరికి లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వెనకాల మరి ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గారి ఉద్దేశం ఏంటని ఈరోజు మేము అడుగుతున్నాము. మరి ఎస్సీ బోస్ కాలనీయే కానివ్వండి, అడ్డగుట్టనే కానివ్వండి, ఈ ధోబీఘాటే కానివ్వండి, ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి 2014 ఎన్నికలలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు 10,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మాణిస్తాం ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిరుపేదలకు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు కొల్లగొట్టి ఓట్లు దోచుకున్న సమయం మనం చూసాం. మరి అదేవిధంగా అదే ఎన్నికలలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా 10,000 డబుల్ బెడ్రూమ్లు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ 10,000 డబుల్ బెడ్రూమ్లో ఈ రోజు చూసుకున్నట్టయితే 500 డబుల్ బెడ్రూమ్లు కూడా ఇంకా కట్టినది లేదు సికింద్రాబాద్ నియోజకవర్గంలో. ఈ కట్టిన 400 డబుల్ బెడ్రూమ్లు కూడా అసలైన లబ్ధిదారులకు ఎవరికి అందించలేదు. మరి సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలంటే మరి పద్మారావు గారికి ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. మరి ఈ డబుల్ బెడ్రూమ్లు ఎప్పటికి ఇస్తాడు? మరి 5 ఏళ్లు గడిచినా 10 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోవడం దాని వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి? ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో 10,000 డబుల్ బెడ్రూమ్ల హామీ తర్వాత 2014 ఎన్నికల తర్వాత 2018లో ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో మళ్ళా ఓట్లు కొల్లగొట్టడానికి, మళ్ళా సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ఆయన డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్పిన విషయం ఏంటంటే, నేను మన రైల్వే డిపార్ట్మెంట్ అధికారులను ఢిల్లీ వెళ్ళి కలుస్తున్నానని చెప్పి 4-5 ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఫోటోలు తీసుకొని వచ్చిండు. ఆ ఫోటోలు చూపించి నేను అధికారులతో మాట్లాడినా ఇక్కడ రైల్వే స్థలాలు తీసుకొని మీకు 10,000 డబుల్ బెడ్రూమ్లు అందులో నిర్మిస్తున్నా అని చెప్పి ఆ ఎన్నికల్లో కూడా ప్రజలని మళ్ళీ మోసం చేసి మళ్ళీ ఓట్లు వేయించుకొని చేయడం జరిగింది. ఇప్పుడు
ఈ 2024 ఎన్నికలు నిజామాబాద్ లో ఎవరు ఊహించని ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడు ఉప్పు నిప్పులా ఉండే నేతలు ఎదురుపడి పలకరించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకరినొకరు పలకరించుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య గృహప్రవేశం సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఢిల్లీ లెక్కర్ కేసులో తరచూ బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆమెను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా వీరు ఒకరినొకరు పలకరించుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కవిత ఎమ్మెల్యే గణేష్ తో పాటు బీఆర్ఎస్ నేతలను బండి సంజయ్ కి పరిచయం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పేదయాదర సమీపంలోని నేలకుర్ర గొల్లపాలెంలో శ్రీ భగవాన్ శ్రీకృష్ణ సరస్వతి మాత దేవాలయాల శిలా విగ్రహ ధ్వజస్తంభాలను త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీఆర్ స్వామి ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజున యాదవ్ కులానికి కీర్తి తెచ్చిన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఈ గ్రామానికి రాలేదని, తనతో పాటు సకల విద్యాస్వరూపిణి చదువుల తల్లి సరస్వతీదేవిని వెంట తెచ్చుకున్నారని అన్నారు. ఇకపై ఈ గ్రామంలో నిరక్షరాస్యులు ఉండరాదని అభిలాషించారు. ఈ వేడుకల్లో పలువురు భక్తులు ప్రజలు పాల్గొన్నారు. చక్కటి అందమైనటువంటి డిజైన్ చాలా బాగుంది. మీరందరూ చాలా కష్టపడి ప్రేమతో కట్టుకున్నటువంటి ఆలయం. యాదవ కులానికి కీర్తి తెచ్చి పెట్టినటువంటి శ్రీకృష్ణుడు మా ఊరు స్వామి ఒంటరిగా రాలేదు. మీ ఊరికి తనతో పాటు చదువుల తల్లిని కూడా తెచ్చుకొచ్చుకున్నాడు. ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టుగా మన ఊళ్ళో ఇక పైన చదువు లేనివాడు ఎవరు ఉండకూడదు. మనమేదో మన తరాన్ని గడిచిపోయి కృషి చేశాం, భూమాతని నమ్ముకున్నాం, పాడి పంట పశువులతోటి జీవితాన్ని గడిపి కష్టపడి పైసా కూడబెట్టి పిల్లలకి మంచి సంస్కారము చదువు వచ్చే చూస్తున్నాం. కానీ చూస్తున్నామనే నమ్మకం లేదు. అందుకు మనం దేవుని కోల్పోతున్నాం. ఎవరైనా మనకి ఎక్కడ కనిపిస్తాడండి? అవునా కదా? అనొచ్చాలగా. ఇప్పుడు చెప్పండి, మీరు ఇందాక దేవుణ్ణి చూసారా అని అడిగితే చేయక్కలేదు. ఇప్పుడే ఆ మళ్ళీ అడుగుతున్నా, దేవుణ్ణి చూసారా? ఎక్కడా? ఆలయాలు. ఎక్కడ చూస్తారు? ఆలయాలు. అదేంటే మీరు చదువులన్నీ కూడా చాలా సంతోషం. కృష్ణుడు వచ్చాడు, సరస్వతి అమ్మ వచ్చింది. వాళ్ళు వచ్చారంటే వాళ్ళతో పాటు వాళ్ళ పరివారం అంతా కూడా ఉంటారు. మీ మంచి సంస్కారాన్ని మనకి ఇస్తారు. దేవుడు ఎప్పుడు కూడా మన కోసం వస్తాడు. మనం పిలిస్తే ప్రేమతోటి మనస్సు తెరిచి పిలిస్తే, నోరు పిలిస్తే కదా, మనస్సు తెరిస్తే మీలో ఆ మనస్సు తెరిచే సంకల్పం ఉంది, మనస్సు తెరిచేటటువంటి శ్రద్ధ ఉంది. దానికని ఇక్కడికి వచ్చాడు దేవుడు. మీరు చాలా బాగుంది. అయితే మేము మిమ్మల్ని మాట్లాడుతాం. హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కింద పడిన ప్రయాణికురాల్ని రైల్వే రక్షక దళం మహిళా పోలీస్ రక్షించారు. లింగంపల్లి ఫలక్నుమా ఎంఎంటీఎస్ రైలు బేగంపేట రైల్వే స్టేషన్లో కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నించిన సరస్వతి అనే మహిళ అదుపు తప్పి కింద పడిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ సరిత ఆమె చేతిని పట్టుకొని లాగి ప్రాణాలను కాపాడారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ముంపు గ్రామమైన అర్కేపల్లికి ప్రతిమా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చెన్నమ్మనేని వికాస్ దీప దంపతులు ఉచిత శుద్ధజల కేంద్రాన్ని అందజేశారు. సర్పంచ్ నవీనారాజు, ఎంపీటీసీ లహరికా శేఖర్ గౌడ్, వార్డు మెంబర్లు కోరిక మేరకు ఉచిత శుద్ధజల కేంద్రాన్ని అందజేశామని ఫౌండేషన్ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నమ్మనేని వికాస్ మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలకు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని, పొలాలు, స్థలాలు, ఇండ్లు పోగొట్టుకొని పనులు దొరకక, సరిగ్గా పరిహారం దొరకక పరేషాన్ అవుతున్నారని అన్నారు. నిర్వాసితుల కన్నీరు పోవాలంటే ఇక్కడ కంపెనీలు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవీనారాజు, ఎంపీటీసీ లహరికా శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మహిళా సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు, ప్రతిమా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఊర్లో ఏమైనా ప్రోగ్రామ్ అయితే కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అవుతుంది సహజంగా నార్మల్గా. కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామ సర్పంచ్ నవీనారాజు కావచ్చు, మరి ఎంపీటీసీ లహరికా శేఖర్ గౌడ్ కావచ్చు, వార్డు మెంబర్స్ అందరూ మా హాస్పిటల్కి వచ్చి సార్ మా ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉంది, మీరు ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. మరి ఈరోజు వాటర్ ప్లాంట్ ప్రారంభమైంది. మరి మీకు అందరికీ అభినందనలు. ఎందుకంటే గ్రామాలన్నీ వాళ్ళ పనులు వాళ్ళే ఇట్లా స్వచ్ఛ సంస్థల ద్వారా తీసుకుంటే మరి స్వావలంబన స్వపరిపాలన దిశగా ముందుకు వెళ్ళాలి. మరి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ గ్రామ పంచాయతీలు బలోపేతం అవుతాయి. మనము అందుకే మేము కూడా ఎక్కువ గ్రామ పంచాయతీల ద్వారానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, పంచాయతీల్లో పనులు ఎక్కువ ఉన్నాయి, పైసలు తక్కువ వస్తున్నాయి. మరి సర్పంచ్ శాలరీ కూడా పెంచాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. చాలా మంది సర్పంచ్ చెప్తున్నారు వాళ్ళు ఎన్నో దసరా ఉత్సవాలు కావచ్చు, ఎన్నో పండుగలు ఉంటాయి, వాళ్ళ జేబుల నుంచి సర్పంచులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి సర్పంచ్ల జీతభత్యాలు కూడా మంచి ఇవ్వాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. అదే కాకుండా మరి ఈ కార్యక్రమం ఫౌండేషన్ ద్వారా అవుతుంది, నేను వ్యక్తిగతంగా చేస్తలేను. ఎందుకంటే కార్పొరేట్స్, పెద్ద పెద్ద కార్పొరేషన్స్ వాళ్ళ లాభాల్లో 2% సమాజ సేవలు పెట్టడానికి ఒక నిబంధన ఉంది, వాళ్ళు కంపల్సరీ ఖర్చు పెట్టాలి. మరి ఇలాంటి ఆలోచనతోని మీరు ఊహించుకోవచ్చు హైదరాబాద్ లో ఉన్న ఎంతమంది కార్పొరేట్స్ మరి గ్రామాలకు వచ్చి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఖర్చు పెడితే మీకు ఎన్నో సదుపాయాలు వస్తాయి. వాటర్ ప్లాంటే కావచ్చు, మరి ఓపెన్ జిమ్ లాంటివి కావచ్చు, మరి కుటీర పరిశ్రమలు కావచ్చు, అలాంటివన్నీ ఈ కార్పొరేట్స్ ద్వారా వస్తాయి. కాబట్టి మీరు కూడా అవగాహన పెంచుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, కార్పొరేట్ అందరు దలుచుకుంటే గ్రామాలలో అభివృద్ధి చెందుతాయి. గ్రాస్ రూట్ లెవెల్లో ఒక సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందని సందర్భంగా నేను చెప్తున్నాను. ఈరోజు చూసుకుంటే మన జనాభా చేయడానికి బీట్ చేసింది, అత్యంత జనాభా గల దేశం మన ఇండియా తయారైంది. ఎక్కడ చూసినా మరి రష్ ఉంటుంది, షాపులలో రష్, రోడ్ల పైన రష్. ఈరోజు మన మీటింగ్ కూడా ఫుల్ ఉంది. కానీ ఎక్కువ రష్ ఈ మధ్యలో వైన్ షాప్ దగ్గర అనిపిస్తుంది రష్. బయట ఎక్కడ చూసినా రష్. మరి రష్ ఈ జనాభా అధిక జనాభా ఈరోజు అర్బన్ వేములవాడలోని ఆర్పల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ జరిగింది. ప్రజలందరికీ అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు సిఎస్ఆర్ ద్వారా వేరే గ్రామాలు కూడా చేయాలని సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలే కాదు, కార్పొరేట్స్ కూడా గ్రామాలు అభివృద్ధి చేయొచ్చని ఇది ఒక మోడల్. అన్ని గ్రామాలు కూడా ప్రజలు కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని సందర్భంగా చెప్తున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా ముంపు గ్రామాల సమస్యలు చాలా ప్రత్యేకం. మరి ఇంకా చాలామందికి పొలాలు పోయినాయి, పనులు దొరకలేవు, పరిశ్రమలు రాలే, పరిహారం కూడా సరిగా రాకుండా పరేషాన్ అవుతున్నారు. వీటి గురించి మనం అందరం ఆలోచించాలి. నిర్వాసితుల కండీలు పోవాలంటే ఇక్కడ కంపెనీలు రావాలి, నిర్వాసితులకు ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి. కాబట్టి మరి పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు కావచ్చు, మహిళా సంఘాల ద్వారా చిన్న చిన్న తినుబండారాలు కావచ్చు, వస్త్ర పరిశ్రమలు కావచ్చు, పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇలాంటి చిన్న నుంచి సూక్ష్మ స్థాయి పరిశ్రమలు వస్తే అందరికీ ఉపాధి దొరుకుతుంది. మరి ముంపు గ్రామాల సమస్యలు మనం తీర్చుకొని ముంపు గ్రామాలు కాదు మెరుగైన గ్రామాలుగా మనం మార్చుకోవాలని సందర్భంగా చెప్తున్నాను. ఈ మార్పు మనం ఆరేపల్లి నుంచి ప్రారంభం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతిమా ఫౌండేషన్ ద్వారా, సిఎస్ఆర్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. అభివృద్ధి కేంద్రాలు నడిపిస్తున్నాం. మనం చూసుకుంటే మన దేశంలో, ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం మనది. కానీ నైపుణ్యాలు లేకపోతే మన దేశం నిరుద్యోగ భారతం మారుతుంది. కాబట్టి అందరికీ నైపుణ్యాలు ఉండాలనే ఉద్దేశంతోనే
మరి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు మరి ప్రతిమా ఫౌండేషన్ సహకారంతో జిఎంఆర్ వారి సహకారంతో ఎన్ని ఏళ్ళ నుంచో కోనరావుపేట మండలంలో నాగరం మా గ్రామంలో నడిపిస్తున్నాం. అలాంటి స్ఫూర్తితోనే మన ప్రభుత్వం అన్ని మండలాల్లో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఉంటే యువతకు ఉద్యోగాల అవకాశాలు దొరుకుతాయని మా ఉద్దేశం. దీని గురించి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అదేవిధంగా ప్రజలకు కరోనా సమయంలో హాస్పిటల్కు రాలేరు కాబట్టి డాక్టర్ దవాఖానా మీ దర్వాజా దగ్గర అనే ఉద్దేశంతో ప్రజలకు వెళ్ళి గ్రామాలలో సర్పంచుల సమన్వయంతో ఎన్నో క్యాంప్స్ నిర్వహించడం. మరి గ్రామాల్లో అంబులెన్స్ ఉంటే వాళ్ళకు ఒక ఆపద్ బాంధవుడులా ఉంటనే ఉద్దేశంతో ఎన్నో గ్రామాలకు అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. అవి చాలా మంచిగా పనిచేస్తున్నాయి. సర్పంచుల బాధ్యత అది. అది కాకుండా మరి ఈరోజు ఇక్కడ వాటర్ ప్లాంట్ ఇచ్చినట్టు కూడా ఎన్నో ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. మహిళా సాధికారత కోసం మేము ఎక్కువ పని చేస్తున్నాము. వాళ్ళకు కుట్టు మిషన్లు ఇవ్వడం కాకుండా సెల్ఫ్ హెల్ప్ యూనిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుందని బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు మనం మర్చిపోవద్దు. మనం అందరం దీని గురించి ఆలోచించాలి. సో మొత్తానికైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో మరి సబ్కా సాత్ డాక్టర్ వికాస్ అనేలా నాకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ప్రతిమా ఫౌండేషన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం కుక్కట్పల్లి డివిజన్లోని రామారావు నగర్లో నూతనంగా నిర్మించబోయే కమ్యూనిటీ హాల్కు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే నిధుల నుంచి 10 లక్షలు, తమ కాలనీ అసోసియేషన్ ఫండ్ నుంచి 12 లక్షలతో నిర్మించబోయే కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన నిర్వహించినందుకు ఎమ్మెల్యేకు కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, కాలనీ ప్రెసిడెంట్ రాజు మాడపాటి, సెక్రటరీ సత్య, శంకర్, మనోహర్ రావు, నరసింగరావు, శ్రీనివాస్, ప్రభాకర్, కొండలరావు, జయప్రద, రమణ, కురుమూర్తి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రామారావు నగర్ కాలనీ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు గాంధీ గారు, అదేవిధంగా కార్పొరేటర్ సత్యనారాయణ గారు మన కమ్యూనిటీ హాల్కై 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శంకుస్థాపనని చేయడం జరిగింది. ఎల్లవేళలా ఈ ప్రభుత్వం, ఈ నాయకులు మాకు వెన్నంటి ఉండి మా సమస్యల్ని తీరుస్తూ ఏది అడిగినా కూడా సత్వరమే ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. వాళ్ళకి ఎల్లవేళ మేము ధన్యవాదాలతో కూడుకొని ఉంటాము. ధన్యవాదాలు. రామారావు నగర్ కాలనీ సంక్షేమం గురించి ఇంతకు మునుపు దాదాపు 8 సంవత్సరాలైంది మా అసోసియేషన్ ఫార్మ్ అయ్యి. అప్పటి నుంచి కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ ప్రతి ఒక్క దాంట్లో కూడా సహకరించి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రోడ్స్, సీసీ రోడ్స్ కానీ, తర్వాత వాటర్ కనెక్షన్స్ కానీ మా కాలనీలో ఏ సమస్య లేకుండా కూడా వాళ్ళు తీరుస్తున్నారు. వాళ్లకు మా కాలనీ తరఫున గవర్నమెంట్ కానీ, మా గవర్నమెంట్ విప్ గారికి కానీ, ఎమ్మెల్యే గాంధీ గారికి కానీ, సత్యనారాయణ గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అందరి తరఫున ధన్యవాదాలండి. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కారు మ్యాన్ యువర్ కార్ సేవియర్ అనే గ్యారేజ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకోగానే 4 ఫైర్ ఇంజన్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పుతున్న సమయంలో గ్యారేజ్లోని 2 సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. దీంతో పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 20కి పైగా సెకండ్ హ్యాండ్ కార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పండుగ వాతావరణంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తాం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టీకరణ.
విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అందించండి. టీచర్లకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ హితవు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. సిపిఐఎంఎల్ ప్రజాబంధ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్. ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేసిన కేటీఆర్ పద్మారావు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సికింద్రాబాద్ కోఆర్డినేటర్ శిల్పాచారి ధ్వజం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.